అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అనుదినము పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్నాం. ఇది మీ గృహమునకు దీవెనకరము, ఆశీర్వాదకరము, మీ జీవితములలో బహు గొప్ప దీవెన. అందరూ ఈ యొక్క వాక్యంను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 2, 3, 4 వచనాలకు మనం వచ్చి ఉన్నాం. మొదటి వచనములో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయాను, తడువు చేశాడు, 40 దినములు 40 రాత్రులు మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. కింద బంగారు దూడను చేసుకున్నారు. వాళ్ళు బంగారు దూడను ఎందుకు చేశారు? 3, 4 వచనాలలో ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అహరోను ఏం చేశాడు? 4వ వచనంలో అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపము ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. ఎందుకు అహరోను దూడగా మలచవలసి వచ్చింది? వారి యొద్ద ఉన్నటువంటి ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీల వద్ద ఉన్నటువంటి చెవి పోగులను బంగారం అంతటిని తీసుకొని అహరోను దానిని దూడ యొక్క రూపముగా ఎందుకు మలిచాడు? అవును ప్రియమైనటువంటి ఎలోహిం యొక్క సంగమ, ఎందుకు దూడ యొక్క రూపం ఇచ్చాడు? ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా అహరోనును తప్పుదారి పట్టించారు. కాబట్టి ప్రశ్న ఇక్కడ, ఎన్నో రూపాలున్నాయి, కానీ దూడ రూపము మాత్రమే ఎందుకు మలిచారు? వారు దైవత్వమును చూచుటకు దూడను ఎందుకు చేశారు అనేది ప్రశ్న. అవును ప్రియమైనటువంటి ఎలోహిం యొక్క సంగమ, మనము పరిశుద్ధ గ్రంథమును బహు జాగ్రత్తగా చూసినట్లయితే ఎందుకు దూడ రూపమును చేశారు అంటే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. పరలోకపు భాష ఏమి? హీబ్రూ భాష. ఈ యొక్క ఇశ్రాయేలీల పెద్దలందరూ గుమికూడారు. అహరోను హూరులు సమాజముగా కూడి, మాకు ముందుగా వెలుటకు నీవు ఒక రూపమును చేయుము, అదే మమ్మల్ని విడిపించినటువంటి దేవుడని ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా గుమికూడి ఏ రూపమును మనము చేయాలని తర్జన భర్జన చేశారు. ఏ రూపమును చేశారు వాళ్ళు? దూడ యొక్క రూపము. ఎందుకు చేశారు? పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆ యొక్క కీర్తనల 119వ కీర్తనను మనం ధ్యానించినట్లయితే హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. 22 అక్షరాల్లో మొదటి అక్షరం ఏది? ఆలెఫ్. అవును ప్రియమైనటువంటి వార్లారా, ఈ ఆలెఫ్ యొక్క హీబ్రూ పదముకున్నటువంటి రూపం ఏది? ఎద్దు యొక్క ముఖము. ఎద్దు, దూడ యొక్క ముఖము కలిగి ఉంటుంది. ఆదిమ హెబ్రీ భాషలో మోషే అహరోన్లు ఉన్నప్పుడు దేవుడు యొక్క పరలోకపు భాష హీబ్రూ భాష. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారు. కాబట్టి హెబ్రీ భాషలో మొదటి పదం ఏది? ఆలెఫ్. ఈ యొక్క ఆలెఫ్ ఏ రూపము కలిగి ఉంటుంది? ఎద్దు యొక్క ముఖము, దూడ యొక్క ముఖము కలిగి ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ తర్జన భర్జన చేసి అహరోనును ముందు నిలవపెట్టి హూరును అహరోనును ఒప్పించి, ఎక్కిపోయినటువంటి మోషే ఇంకా రాలేదు, కాబట్టి మమ్మల్ని మన సమాజమంతటిని నడిపించుటకు మనకు ముందుగా వెళ్ళుటకు ఒక రూపమును చేయని అహరోనుని కూర్చోబెట్టి వారి యొద్ద ఉన్న బంగారం అంతటిని తీసి, ఇప్పుడు 4వ వచనము మనము, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపము ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. దానిని పోతపోసినటువంటి దూడగా చేసి నిలవపెట్టాడు. ఈ దూడని ఎందుకు చేశారు? ఏ జంతువు రూపమైనా చేయొచ్చు కదా. ఎందుకంటే ఐగుప్త దేశంలో ఎన్నో విగ్రహాలను, ఎన్నో దేవతలను ఆరాధించినటువంటి ఇశ్రాయేలీయుల పెద్దలు ఎందుకు దూడ యొక్క రూపము చేశారు అంటే, హెబ్రీ భాషలో వారు హెబ్రీయులు, హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారు. హెబ్రీ భాషలో మొదటి అక్షరము ఆలెఫ్. అది దూడ యొక్క ముఖమును, ఎద్దు యొక్క ముఖమును పోలి ఉంటుంది. కాబట్టి మొదటి అక్షరము, మొదటిది, నంబర్ 1, మనకు ముందుగా పోవుటకు, మనకు ముందుగా పోవుటకు. అందుకే ప్రజలందరూ అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి
ఇదిగో మనకు ముందుగా పోవుటకు ఒక దేవతను దేవుడని చేయమని అహరోనును బలవంతము చేసినటువంటి ఇశ్రాయేలీలు ఒక రూపమును చేశారు. మనకు ముందుగా పోవుటకు ఒక దేవుడు. ఎందుకంటే వారికి ముందుగా నడిచినటువంటి దేవుడు అగ్ని స్తంభములోను మేఘ స్తంభములోను ఏ రూపము లేనటువంటి దేవుడు. రూపము లేనటువంటి మహిమగల దేవుణ్ణి రూపములోకి మార్చడానికి ఇశ్రాయేలీయుల పెద్దలు వారు పూనుకున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, కాబట్టి మనకు ముందుగా పోవుటకు ఒక రూపము చేయి అహరోను అని చెప్పినప్పుడు తర్జన భర్జన చేసినటువంటి ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా ఆ యొక్క హెబ్రీ భాషలో ఉన్నటువంటి మొదటి అక్షరమైనటువంటి ఆలెఫ్ను తీసుకొని ఆ రూపము ఎద్దు యొక్క ముఖము అది సాత్వికమునకు సాదృశ్యము, ఎద్దు నడిపింపునకు సాదృశ్యము, అది ముందుగా వెళ్ళడానికి సాదృశ్యముగా ఆ యొక్క రూపమును వారు చేసుకున్నారు. కాబట్టి ఆ దూడ యొక్క రూపమును చేసుకున్నారు బంగారుతో. ఈ ఐగుప్తులో ఎన్నో దేవతలు ఉన్నాయి. వారు విగ్రహారాధన చేసినటువంటి వారు 430 సంవత్సరాలు ఏ రూపమును వారు చేసుకునలేదు. ఎద్దు యొక్క ముఖమును మాత్రమే, ఎద్దును మాత్రమే చేసుకున్నారు. ఆ దూడను మాత్రమే, బంగారు దూడను మాత్రమే చేసుకున్నారు. ఎందుకు అనగా హెబ్రీ భాషలో మొదటి అక్షరము ఆలెఫ్, ఆలెఫ్ యొక్క రూపము ఎద్దు యొక్క రూపం. కాబట్టి మనకు ముందుగా పోవుటకు ఒక రూపమును ఆ బంగారంతటిని చేసి ఆలెఫ్ని చేసుకున్నారు. దేవుని కంటే వారు విగ్రహములో దేవుణ్ణి చూడాలని అనుకున్నారు. అవును ప్రియమైనటువంటి ఎలోహిం యొక్క సంగమ, కాబట్టి అతడు వారి యొద్ద వారిని తీసుకొని పొగరుతో రూపము చేసి దానిని పోసిన దూడగా చేసెను. అప్పుడు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించనని దేవుడనిరి. అది చూచి వారి ఎదుట ఒక బలిపీఠము కట్టించను. అవును ప్రియమైనటువంటి ఎలోహిం యొక్క సంగమ, కాబట్టి ఇది హేయమైనటువంటి చర్య. దేవుడు వారిని విడిపించాడు. దేవునికి రూపము లేదు, ఆయనకు రూపము లేదని ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో పైన ఆకాశం అందే కానీ, ఆకాశం క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు అని వారికి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఇశ్రాయేలు, ఇది దేవుని యొక్క భాష, పరలోకపు భాష. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? ఇది దేవుని భాషలో ఉన్నటువంటి మొదటి అక్షరం కాబట్టి దైవత్వంలోనే పాపము చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వార్లారా, విశ్వాసి బహుజాగ్రత్తగా ఉండాలి. దైవత్వంలోనే పాపం. అవును ప్రియమైనటువంటి వార్లారా, కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా ఇది మన హెబ్రీ భాషలో ఉన్న మొదటి అక్షరము దేవుని భాష అని చెప్పి వారు ఆ యొక్క రూపమును చేసుకొని, దూడ యొక్క రూపం చేసుకొని వారికి ముందుగా పోవుటకు వారు నడిచారు. అందుకే ఇశ్రాయేలీల చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి ఆత్మీయ పతనము, మానవ విశ్వాసము తెలియజేసే కీలకమైనటువంటి ఆ యొక్క వచనము సీనాయి పర్వతం మీద మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు క్రింద ప్రజలు అహరోను నాయకత్వం బంగారు దూడను చేసుకొని పూజించడం ఇక్కడ మనము చూస్తున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మోషే పర్వతంపై నుండి తిరిగి రావడానికి ఆలస్యమైనది. ఆయన ఆ యొక్క నిర్గమకాండం 32:1 ఆ యొక్క ఎక్కిపోయాను దేవుని యొద్దకు 40 రాత్రులు 40 పగళ్ళు. కాబట్టి ఆ ధర్మశాస్త్రమును రాసుకొని దేవుని యొద్ద నుంచి వచ్చాడు. ఇశ్రాయేలీలలో ఏం కనిపిస్తుంది? సహనము లేకపోవడం, దేవుని యొక్క సమయము కోసం వేచి ఉండలేక సొంత ప్రణాళికను అమలు చేయడము పాపమునకు మొదటి అడుగు. కాబట్టి మోషే ఆలస్యమైనప్పుడు వారు దేవుని వాగ్దానాన్ని వారు మర్చిపోయి వారు ముందుగా ఒక దూడను చేసుకున్నారు. దేవుని మహిమను భ్రష్టు పట్టించడం, దేవుని యొక్క మహిమను భ్రష్టు పట్టించారు. అద్భుతమైన రీతిలో ఎర్ర సముద్రాన్ని ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించిన దేవుడైన యెహోవా యొక్క మహిమను గడ్డి తినే ఒక మూగ జంతువు ఒక స్వరూపములో పోల్చారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, రాజీ పడేటువంటి నాయకత్వం ఏ దేవుడైతే ఏముందిలే, మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఏముందిలే, బైబిల్ పట్టుకొని విశ్వాస యొక్క తప్పిపోయేటువంటి ఒక స్వభావం. అవును ప్రియమైనటువంటి వార్లారా,
ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆ దినమున ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి విగ్రహాన్ని తయారు చేసిన అహరోను యొక్క బలహీనమైనటువంటి రాజీ పడేటువంటి నాయకత్వం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. బంగారు ఆభరణాలను దుర్వినియోగం. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు అనుగ్రహించినటువంటి బంగారు ఆభరణములను ప్రత్యక్షపు గుడారము నిర్మించడానికి ఇయగా వారు బంగారు దూడను పూత పోశారు. హృదయంలో విగ్రహాలు కాబట్టి హృదయంలో వారు విగ్రహాలు నిలుపుకున్నారు. దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి ఆజ్ఞను ఉల్లంఘించారు. వాళ్ళు పైన ఆకాశం అందే గాని, ఆకాశం కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళందే కానీ ఏ రూపమునైనాను మీరు చేసుకొనకూడదు అనగా వారు ఆజ్ఞను ఉల్లంఘించారు. అందుకే వారు త్వరగా పతనమైపోయారు, గతించిపోయారు. ద్వితీయోపదేశకాండం 9:16లో దేవుడు చూపిన మార్గం నుండి ఇశ్రాయేలీలు ఎంత త్వరగా తొలగిపోయారో మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మహిమను మార్చుకున్నారు వాళ్ళు. కీర్తనల గ్రంథం 106లో హోరేబులో వారు దూడను చేసి గడ్డి తినే ఎద్దు యొక్క రూపముకి తమ మహిమను, దేవుని యొక్క మహిమను మార్చుకున్నారు అని దావీదు కీర్తనకారుడైనటువంటి దావీదు రాసుకుంటూ వస్తున్నాడు. యెరోబాము కూడా ఆ యొక్క మొదటి రాజుల గ్రంథాలు 12:28లో యెరోబాము కూడా ఇశ్రాయేలీయులు 10 గోత్రాల కోసం సరిగ్గా ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుళ్ళు ఇవే అని 2 బంగారు దూడలను చేయించాడు యెరోబాము కూడా. యెరోబాము యొక్క పతనము, శాపము యెరోబాము ఇంటిపైన నిలిచి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వార్లారా, దేవుని కృప, మనిషి యొక్క తిరుగుబాటు ఇక్కడ కనిపిస్తూ వస్తున్నది. ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదే అని దూడని చేసి గొప్ప దూషణలు చేసిన దేవుడు తన అపారమైన కృపను బట్టి వారిని అరణ్యంలో పూర్తిగా విడిచిపెట్టలేదు. అరణ్యంలో దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, వారిని శిక్షించి నడిపించినటువంటి దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మనము కూడా ఆ స్థితిలో ఏమైనా ఉన్నామేమో, ఏదైతే ఏముందిలే అన్నీ వర్తిస్తాయి, దేవుడు కృపగలవాడని అనుకుంటున్నామేమో. దేవుని యొక్క ఆ దినమున ఇశ్రాయేలీయుల పైన దేవుని యొక్క శిక్ష ఉన్నట్లు మన మీద కూడా దేవుని యొక్క శిక్ష ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎలోహింకి సమానంగా దేనిని పోల్చగలరు? యెషయా గ్రంథము 40:18-19 సాటి లేనటువంటి దేవుడు, దేవునికి సమానంగా దేనిని పోల్చగలరు? మనుష్యుల చేతితో చేయబడిన పోత విగ్రహములకు సర్వశక్తివంతునికి సాటి రావని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. చేతితో చేయబడినటువంటి విగ్రహాలు నిష్ప్రయోజనమైనవి, వాటిని నమ్ముకుని వారు సిగ్గుపడతారని లేఖనము సెలవిస్తున్నది యెషయా గ్రంథం 44:9లో. కాబట్టి ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకున్నారు. దేవుని యొక్క ఉగ్రత, ఆ బంగారు దూడ వారిని కాపాడలేకపోయింది దేవుని యొక్క ఉగ్రత ముందు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అరణ్యములో ఆరాధన మోసభరితమైనటువంటి ఆలోచన. అవును ప్రియమైనటువంటి వారులా, అరణ్యంలో బలులు అర్పించిన వారి హృదయాల్లో తాము చేసుకున్న విగ్రహ రూపాలను మోసుకొని తిరిగి రాలేకపోయారు. వారు తిరిగి ఆ యొక్క కానాను చేరలేకపోయారని ఆమోసు రాసుకుంటూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే స్టెఫను ప్రసంగించాడు. అపోస్తుల కార్యాలు 7:40-41లో స్టెఫను యొక్క ప్రసంగంలో వారు తమ చేతి పనులను బట్టి సంతోషించిరి, హృదయపూర్వకంగా ఐగుప్తు వైపే తిరిగిరని ఆ యొక్క స్టెఫను ప్రసంగించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, భ్రష్టమైనటువంటి ఆలోచనలు ఇక్కడ కనపడుతూ వస్తూ ఉన్నాయి. అక్షయుడైనటువంటి రూపము లేనటువంటి మహిమ గల జీవము గల దేవుని మహిమను క్షయమైనటువంటి జంతువుల యొక్క స్వరూపముగా వారు మార్చుకోవడమే మానవ స్వభావము. అది ఆత్మీయతను దెబ్బతీస్తుంది అని లేఖనము వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, బలహీనమైనటువంటి ఆచారాలు దేవుడు ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలును విడిపించినప్పుడు ఆయన తన స్వరూపమును కాదు, తన మహిమను కనపరిచాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆ యొక్క స్వరూపములో దేవుణ్ణి చూడాలనుకున్నారు. వారు చేసినటువంటి యొక్క పాపం బలహీనమైనటువంటి ఆచారాలను ఇది తీసుకొని వస్తుంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మళ్ళీ నిర్జీవమైన బలహీనమైన ప్రాథమిక
ఆ యొక్క విగ్రహారాధన వైపు, ఐగుప్తులో వారు విగ్రహారాధనలో నడిచారు. ఆ యొక్క విగ్రహాలను ముందు పెట్టుకొని నడచడానికి వారు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ మనము కూడా అటువంటి బలహీనమైనటువంటి విశ్వాసములో ఉంటే ఈ దినమే ఆ అవిశ్వాసమును సరిచేసుకొని ఒక తీర్మానం తీసుకోవడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, సజీవుడైన దేవుని వైపు తిరగాలి. నిజమైనటువంటి మారు మనసు అంటే విగ్రహములను విడిచి జీవము గల దేవుని వైపు, దేవుని సేవించుటకు తిరగడము. అందుకే ముందుగానే చెప్పాను, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎలోహిం యొద్ద ఉండెను, వాక్యమే ఎలోహిమై ఉండెను, వాక్యమే దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యాషువా మెస్సియా వారిని ఒక రూపంలో చూడాలని అనుకోవడము అది మన అజ్ఞానం. ఎందుకంటే ఆయన మహిమగల దేవుడు, మహిమగల రాజు. ఆ దినమైన ఇశ్రాయేలీయులు తమ దేవుణ్ణి ఒక రూపంలో చూడాలనుకున్నారు, నశించిపోయారు. కాబట్టి దేవుడు మానవులకు మధ్య మోషే, దేవునికి మానవులకు మధ్య మోషేవారు ఉన్నారు. ఏ విగ్రహము లేదు. అందుకే యాషువా మెస్సియా వారు కూడా ఆయన ఎలోహింకి మనకు మధ్యగా ఆయన ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచారు అనే యొక్క మాట పైన క్రైస్తవ సంఘము కట్టబడి ఉన్నది. ఆ పునాది పైన మనము కట్టబడాలి. మరణ పునరుత్థానం అనేటువంటి ఆ యొక్క పునాది పైన కట్టబడిన నీవు విశ్వాసివిగా గుర్తించబడతావు. లేదు విగ్రహారాధన చేస్తున్నట్లయితే నీవు అవిశ్వాసిగానే దేవుని ఎదుట కనపడతావని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అదృశ్యుడైన దేవుని వాగ్దానాలను విశ్వసించినప్పుడు భౌతికమైన వాటిని ఆధారం చేసుకొని తప్పుదారి పట్టినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల వలె మనం ఉండకూడదని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. దేవుని వాక్యానికి విరుద్ధంగా మన సొంత పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నించడం దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపము. ఇది ఘోరమైనటువంటి పాపమని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. కాబట్టి ఎందుకు వారు దూడను చేసుకున్నారనే దానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యం ద్వారా తెలియచెప్పి ఉన్నాడు. కాబట్టి హెబ్రీ భాష దేవుని భాష. కాబట్టి మనం కూడా అలాంటివి చేసుకుందాము అని మనము ఒక ప్రయత్నం చేస్తామేమో. కాబట్టి అన్ని శక్తులను అన్నిటిని మించినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఆయనను రూపంలో చూడాలి అనుకోవడం అది మానవుని యొక్క అజ్ఞానము అని చెప్తోంది. అవును ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమున దేవుని యొక్క మహా గొప్ప కృప చేత ఎందుకు వారు దూడను చేశారో లేఖనం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రండి, తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అనుదినము వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు. వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆశీర్వదించి దీవించి వాక్యమును ఫలింపచేయమని విజ్ఞాపన చేస్తూ, వారి గృహంలో దర్శించమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదముల చెంత ఉంచుచు నజరేయుడైన యాషువా మెస్సియా వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం ప్రియమైన